వచ్చేసారు మంగాళమ్మ, ముత్యాలమ్మ, మైసమ్మ, పొషమ్మ, ఎల్లమ్మ అందరూ ఆషాఢ మాసంలో మనందరినీ చల్లగా చూడడానికి అయితే వచ్చేసారు. యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ లష్కర్ బోనాలు మాత్రం ఒక రేంజ్ అయినాయి. అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ బోనాలు, బోనం అంటేనే దేవతలకి నైవేద్యం కాబట్టి బోనాల్ని మంచిగా పసుపు కుంకుమతోని అలంకరించి వేపాకులతోని మంచిగా నింపేసి పూలు పండ్లు నైవేద్యం తొట్టెలాయ్ ఊదుబత్తి పొగలు యాటబలి ఇవన్నిటితో మనం దేవుణ్ణి కొంచెమైనా కృషి చేయడానికి అయితే ట్రై చేస్తాం అనమాట. ఇక ఆ దేవతలు అట్లనే మనని బ్లెస్ చేస్తూ ఉంటారని అనుకుందాం. ఇక మేమేం ధూమ్ ధామ్ చేసినాం, ఫ్యామిలీ అంతా ఎట్లా ఎంజాయ్ చేసినాం అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ బస్తీల నుండి బోనం అయితే రాణిగంజ్లో ఉన్న బాలమ్మ గుడికి అయితే తీసుకొని వస్తాం అనమాట. ఇక ఫ్యామిలీ మొత్తం మంచిగా కలిసి బ్యాండ్ బాజాతోని తొట్టెలు ముంగడ కట్టుకొని చిన్న పిల్లలు బ్యాండ్కి డాన్స్ చేస్తుంటే ఎక్దమ్ ధూమ్ ధామ్ ఉంటుంది అనుకో. ధ్రువాంష్ని మేమైతే పెద్ద రాయుడు లెక్క తయారు చేసామని చెప్పేసి పంజా కూడా వేసేసినాం. ఇక కండువా కూడా కప్పుకో అని చెప్పేసి ఆయన మీద జులుం చేస్తున్నాం, చిన్నపిల్లలకు నోరుండదని చెప్పేసి ఏవేవో చేసేసాం మనమైతే. కానీ ఆయనకు మాత్రం చాలా ఇరిటేషన్ అయింది. ఏం చేస్తాం చెప్పండి, ఇక పండుగ కదా, ఆయన కూడా మంచి తయారు కావాలని చెప్పేసి ఇక పోతరాజులు అయితే తయారు కావడానికి సామాన్ తీసుకొని అయితే వెళ్ళిపోయారు. ఇక సాయంత్రం పలారం బండితోనే పోతరాజులైతే వస్తారు, అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక పండుగ కూడా వీరెన్ గాట్ నో చిల్స్. పండుగ రోజు కూడా నేను పానీపూరి తెచ్చుకొని మరీ తింటుండే పోయి, ఆయన ఫేవరెట్ అట్లా కరెక్టే. కానీ మటన్ మొక్కలు ఉన్న రోజు పానీపూరియా?
బైబుల్ హౌస్లో ఉన్న స్టెప్ వెల్ పక్కకున్న గుడికి అయితే మనం ప్రతిసారి వస్తామన్నమాట. అండ్ ఇక ఈడికి వచ్చినాక స్టెప్ వెల్కి ఒక కన్నీసేదాకా మనమైతే ఉల్టా తిరిగాం. అయినా ఇది ఎంత మంచిగా డెవలప్ చేసారంటే ఒకప్పుడు మేము అంటే దిక్కు చూడకపోతుండే కూడా, బికాజ్ ఇట్ వాజ్ నాట్ వర్తీ. కానీ ఇప్పుడైతే ఎక్దమ్ డెవలప్ చేసిరు. ఏం కాదు, ఇక నెక్స్ట్ అయితే బన్స్లాల్ పెట్లున్న ఎల్లమ్మ గుడికి కూడా వచ్చేసినాం అనమాట. అండ్ మేము పోయిన టైంకి కరెక్ట్గా పోతరాజు వాళ్ళు వచ్చేసిర్రు. ఇక పిల్లలు ఉరికొస్తారు చూడు, దిస్ ఈజ్ మై ఫేవరెట్ పార్ట్. యాజ్ ఎ చైల్డ్ నేను బి పోతరాజులు వస్తారు అని చెప్పేసి ముంగట దాకా వస్తుండే, మళ్ళీ ఒక స్టెప్ ఇటు వేసిరు అనగానే దన్న ఉరికొచ్చేస్తుండే. ఇవన్నీ చూస్తే నాకు చిన్నప్పటి మెమరీస్ అని ఇట్లా మంచి చెరిష్ అయినాయి అనమాట. ఇక మా తమ్ముడు అయితే బయట పోయి నించుండి పోతరాజు ఎడరాగాల అని చెప్పేసి. చూసిరా భయపడు బరాబరే అట్లా అని చెప్పేసి పోతరాజు వెనకనే తిరుగుతూ ఉంటారు. ఒక్కసారి పోతరాజు వెనక లుక్ ఇచ్చిందంటే ఖతం అయిపోతుంది. ఇక పిల్లలు అంటేనే అంత బోనాలు పండుగ. ఇక ఇంటికి వచ్చేసి బస్తీల గుడి అయిన బుజ్లీ మాంకాలమ్మ గుడికి అయ్యి బోనం అట్లనే తొట్టెలు తీసుకొని అయితే మనం పోతున్నాం. ఇక తొట్టెలు కూడా డాన్స్ ఆడ కూడా జరుగుతుంది కదా, రైట్. బోనాలు ఎక్కించేసి దర్శనాలు చేసుకొని మొత్తానికి అలిసిపోయి చాయ్ పే చర్చ పెట్టిరు పెద్దోళ్ళందరూ. పోతరాజు వస్తాడు కానీ పొద్దున్న నుంచి తినక ఆకలిస్తుంది. వెజ్ గురించి నేను మాట్లాడా, అన్నీ నేను క్యాప్చర్ చేయకపోయినా కానీ పూరీలు, అన్నం, మటన్, చికెన్, బోటి, కాజం, తలకూర, కాలకూర ఎట్సెట్రా ఎట్సెట్రా. ఓ మై గాడ్. ఇక పలారం బండి కూడా వచ్చేస్తుంది అనమాట. పోతరాజులు కూడా రెడీగా ఉన్నారు. కానీ ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇక అసలైన పండుగ మండే మార్నింగ్ కూడా ఉంటుంది, అది మాత్రం అసలు మిస్ కాకండి. మా తమ్ముళ్ళు పోతరాజు వేషం వేసి రంగం ఎగినట్టు చేస్తారు. లిటరలీ పోతరాజ్ డాన్సింగ్, మా ఫ్యామిలీ డాన్సింగ్ అన్ని నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. అప్పటివరకు మీరేం చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. లయాస్ లైఫ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.